మీకు అలా పడితే కలిసింది మా వాడికి. చూడండి ఆహారం కోసం ఎలా వస్తుంది బయటికి. ఇది చూడండి స్టార్టింగ్ పెట్టి బయట చేసి చూడండి చూడండి ఆహారం కోసం చూడండి. చూడండి చూడండి అది పట్టాడు మావాడు. దొరికింది. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీరేమంటారు, ఇది తింటారా తినరా మీరే చెప్పండి కామెంట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మేము చాలా బాగున్నాం. అయితే ఈరోజు ఏంటంటే మేము రాత్రిపూట ఎండ్రకలకు వచ్చాము. పగల టైం అయితే అంత ఎక్కువ దొరకవు. రాత్రిపూట ఎండ్రకలు అనేవి ఆహారం కోసం బయటకు వస్తాయి, చాలా దొరుకుతాయి. మేము మీకు చూపించబోతున్నాం ఇప్పుడు. చూడండి మేము అయితే గడ్డకు దిగాము. నైట్ టైం గడ్డగా దిగాము. చాలా ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి ఎండ్రకలు. నైట్ టైం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఎండ్రకలు పడడానికి. ఎందుకంటే అన్ని బయటకు వచ్చేస్తాయి ఎండ్రకలు. పగల టైం రావచ్చు, కానీ పగల టైం అయితే మనకి చాలా తక్కువ దొరుకుతాయి, బయటికి రావు. అవి రాయిల దగ్గర రాయిల లోపల ఉంటాయి కదా, అవి తీయడానికి చాలా కష్టం. నైట్ టైం అయితే అవన్నీ బయటకు వచ్చేస్తాయి, అందుకు చాలా ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి. అందుకే మేము రాత్రిపూట వచ్చాము. చాలా పెద్దగా ఉంది. రాత్రిపూట బయటకు వచ్చేస్తే ఆహారం కోసము చూడవచ్చు. పట్టుకోవడానికి ఈజీగా ఉంది. చూడు మా వాడు ఖర్చేస్తుందేమో మా వాడికి. చూడొచ్చు చూడండి ఎంత పెద్దగా ఉందో. నైట్ టైం వస్తే ఇలా మాకు చాలా ఈజీగా దొరుకుతాయి, ఎందుకంటే నైట్ టైం ఆహారం కోసం బయటకు వస్తాయి. చూడొచ్చు ఎలా ఉంది చూడండి. చాలా బాగుంది కదా. వావ్ చాలా బాగా రెండు చూడొచ్చు మీరు. రెండు అది చూడొచ్చు. రెండు చూడండి, రెండు చూడండి. రాత్రిపూట అయితే మాకు చాలా ఈజీగా దొరుకుతాయి. చూడండి చూడండి రెండు ఒకేసారి దొరికాయి. మాకైతే చాలా రెండు ఒకేసారి దొరికాయి. చూడండి నైట్ టైం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. జరిగింది. ఓకే ఓకే గొట్టెట్ దొరికింది. చూడొచ్చు ఇది మా నైట్ ఎండ్రకలు ఏటగాళీలు. చాలా ఎక్స్పీరియన్స్ పడతారండి వీళ్ళు. చూడండి మావాడు జగనన్న బస్తా పట్టుకొచ్చి అది మొత్తం నిండిపోద్ది ఈరోజు. నైట్ టైం చాలా బాగుంటుంది. ఏటకి కానీ జాగ్రత్తగా మనం రావాలి. నైట్ టైం మనకి చూడండి మాకు చాలా ఎండ్రకలు దొరుకుతున్నాయి, ఎందుకంటే నైట్ టైం ఇలా ఆహారం కోసం వస్తే. చూడండి చూసుకోండి ఇదొకటి చూడండి. నైట్ టైం చాలా ఎక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎండ్రకలు. చూడండి ఇక్కడే మాకు చాలా దొరికాయి. చూడవచ్చు మీరు. వావ్ రెండు ఏంటి ఒకేసారి రెండే దొరుకుతున్నాయి. ఒకేసారి రెండు దొరుకుతాయి. ఎండ్రకలు పట్టి అలసిపోయారు. చూడవచ్చు ఇక్కడైతే వాటర్ తాగే భయం ఉంటుంది. చూడండి అది ఒక వాటర్ బాటిల్ డొక్కు. చూడండి తాగవచ్చు. మంచి వాటర్ అండి, ఫిల్టర్ వాటర్ ఇది. చూడండి మావాడు బాగా అలసిపోయాడు, వాటర్ తాగుతున్నాడు. ఎండ్రకల స్పెషలిస్ట్. వాటర్ అయితే చాలా బాగుంటుంది, మంచి వాటర్ అని తాగొచ్చు. మళ్ళీ కొనసాగిస్తున్నాము ఈ ఆటని. మా వాళ్ళతో ఆట ఎండ్రకల ఏట అంటే మామూలుగా ఉండదు. చూడండి రాత్రిపూట మీరైతే భయపడతారేమో, కానీ మా వాళ్ళకి భయం కూడా లేదు, ఎందుకంటే మేము ఎట్లానే వస్తాం నైట్ టైము. పగల టైం వస్తే మాకు ఇంత ఎక్కువ దొరకవు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి రాళ్ళ కింద లేదంటే ఎక్కడ ఉండే ప్లేసుల్లో ఉంటాయి. చూడొచ్చు ఒక చేతిని పట్టేస్తున్న మావాడు. చూడాలి చూడాలి చూడాలి. చూపించగల ఎండ్రకలు చూడొచ్చు. మావాడు ఒకే చేతితో పట్టాడు ఎండ్రకలు. అది ఎక్స్పీరియన్స్ అంటే. నాకైతే చాలా భయం వేస్తుందండి ఒకటే పడ్డానికి, కానీ మావాడు చాలా చక్కగా అన్ని పట్టేశాడు ఒకే చేయిలో. చూడొచ్చు నైట్ టైం అయితే మాకు ఇలాగే దొరుకుతాయి. మీరు ఇలా పట్టగలరా? పడిపోయింది. ఎస్ దొరికేసింది. మిస్ అయింది కానీ దొరికింది. వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది వాటరు, కానీ వాటర్లో కూడా వాళ్ళు చాలా బాగా పడతారు.
చూడవచ్చు పట్టడానికి చాలా కష్టపడుతుంటే చూడండి. నైట్ టైం అయితే ఆహారం కోసం బయటకు వస్తాయి, కానీ ఇది ఇప్పుడు బయటకు వస్తుంది. అలా అవుతుంది. అది 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 చూడండి, చూడొచ్చు మా వాళ్ళు చూడొచ్చు. ఎంటకు ఏటగాలు చూడండి, అది 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 చూడొచ్చు. రాత్రిపూట మా వాళ్ళు ఎంటకు ఏట చేస్తుండ్రు. చూడండి మా వాడు బస్తే పట్టుకోవచ్చు, అది కూడా జగన్ అన్న బస్తా. మీరు ఏమనుకోవచ్చు. వాటర్ ఎక్కువ ఉంది, కానీ ఎండ్రకలు అయితే రాత్రిపూట బయటకు వస్తాయి కాబట్టి దొరికేస్తాయి మనకి ఈజీగా. వాటర్ చాలా ఎక్కువగా ఉంది, వర్షాకాలం కాబట్టి. కానీ ఇదే టైంలో ఎండ్రకలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకే మేము రాత్రిపూట వచ్చాము ఎండ్రకలు పడడానికి. సరే అక్కడ పడడమే బెటర్ రా బాబు. మన మటల్లేకపోతే మనకి కొట్టు తినరా. వాటర్ ఫాల్ చాలా బాగుంది. వాటర్ అయితే చాలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. చాలా పెద్దగా ఉంది. ఎండ్రకలు పడడానికి వస్తే మాకు ఏదో కనిపించింది. చూడండి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీరు ఏమంటారు, ఇది తినరా మీరే చెప్పండి కామెంట్లో. చూడండి ఎంత పెద్దగా ఉందో. మేమైతే తినాం, మరి మీరు తినరా చూసుకోండి. చూడండి ఎలా చూస్తుందో. అమ్మో చూడొచ్చు, చాలా పెద్ద, పట్టడం చాలా కష్టంగా ఉంది. మీకు అలా పడితే కరిచింది మా వాడికి. సైతులు పట్టుకోరు ఎందుకు వాడికి కరిచింది. అది చూడొచ్చు, కాలు కరిచింది. చూడండి చాలా పెద్దది. చూపించరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా వీడియోని చివరి వరకు చూసినందుకు. అయితే ఇది పట్టడం అనేది, ఎలా పట్టడం అనేది మేము చూపించాము. తర్వాత వీడియోలో మీకు ఇది ఎలా వండాలి, ఆ చిన్నపిల్లలకి అలవాటు కొవ్వుని ఎలా చేసి తినిపించాలి అనేది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.